పేదరికాన్ని పెంచడమేనా? దాన్ని మర్చిపోయాం అనుకుంటున్నారు మీరు. ఇంకా ఉన్నాం అందు చాలామంది గుర్తుకుంది ఆఖరి. ఎవరికెవరు గుర్తుకుందంటే మీ పైన బహుశా ఆ స్కాలర్ పేరు మర్చిపోయినా ఒక బుక్కే రాశారు. హైటెక్ సిటీ చుట్టుపక్కల భూములు ఏ విధంగా అవి ఒక వర్గానికి ఉపయోగపడ్డాయి అని ఒక డాక్టరేటే ప్రజెంట్ చేసిన ఉంది హిస్టరీ. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు చాలా విషయాలు. ఆ రోజైన ఒకానొక పరిశీలనలో ఒక మాట మాట్లాడతారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఇది చాలా డార్లింగ్ స్టేట్గా మారిపోయింది అని మాట. దేనికి రావాలి? పెట్టుబడి పెట్టాలి, ఉద్యోగాలు రావాలి, సంపద పెరగాలి. రావాలి, పెట్టుబడి పెట్టాలి, సంపద అంతా ఎత్తుకుపోవాలి. ఆ ఎత్తుకుపోయే కార్పొరేట్లకు మీరు దారి చూపించిన మాట వాస్తవం కదా? ఏమొచ్చింది చెప్పండి మీరు మీ నాయకత్వంలో ఈ రాష్ట్రానికి? అది పోయిన తర్వాత మీరు చాలా స్పష్టంగా ఆ రోజున మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, అందరూ గమనించాలి, పాత రాజకీయాలకి కాలం చెల్లింది, నేను కొత్త రాజకీయాలని తయారు చేస్తాను. కొత్త రాజకీయాలంటే జన్మభూమి కమిటీలకే మొత్తం అధికారులు కట్టబెట్టడమా? పాత రాజకీయాలంటే మీరు స్పష్టంగా మనం ప్రకటించినట్లు పొలిటికల్ గవర్నెన్స్ చేయడమా? చెప్పాలి బాబు గారు, ఈ పాత రాజకీయాలని మార్చేయడం అంటే ఏందో. బహుశా ఇదేనే బలం లేకున్నా మున్సిపాలిటీలో చైర్మన్లు మార్చినట్లు. ఒక్క కార్పొరేటర్ కూడా లేకపోయినా సరే మీరు మార్చగలిగారు. చివరికి సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు వచ్చి కేసులు వేసే పరిస్థితి ఈ రాష్ట్రం మీద. మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అప్పుడు ఇంకో మాట చెప్పారు. బహుశా యంత్రాంగం మొత్తం గమనించాలి. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విజన్ 2020 డాక్యుమెంట్లో ఆయన మాట్లాడుతూ బహుశా ఇన్సైడర్ ఆయన ఒక బుక్ రాశాడు ఒక ఆయనతో కలిపి, ద ప్లెయిన్ స్పీచ్ అని. దాంట్లో ఆయన చెప్తాడు ఈ విషయాలు. ఏం చెప్తాడంటే, ప్రభుత్వ యంత్రాంగం అంతా అవినీతిలో మునిగిపోయింది, ఇది రెస్పాన్సిబిలిటీ లేదు. ఇది మీ మీద ఉన్న అభిప్రాయం బాబు గారికి. ప్రభుత్వ యంత్రాంగమా గమనించండి మీరు. కాబట్టి ఆ పుస్తకం తెప్పించుకొని చదవండి. అదంతా మర్చిపోయింట ఉద్దేశంతోనే మీరు ఈరోజు చక్కగా వచ్చి అన్నీ నేనే అని మాట్లాడతారు. ఎందుకు మీకు అసలు నాకు అర్థమే కాదు. ప్రధాన్ని క్లెయిమ్ చేసుకోవడమే మీరు. నేనే ఇప్పుడు ఒక వాతావరణం ఉంది మా అనంతపురం టౌన్లో. చాలా హోటళ్ళు వచ్చాయి, చిన్న హోటల్ అన్నీ వచ్చాయి. 200 ఉంటాయేమో. ఆ ఐటీ పిల్లలంతా ఇళ్ళకి వచ్చి ఇంటి నుంచి పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత వారికి అలవాటైన ఆహారపు అలవాట్లు లేక టైం పాస్ చేసుకునే అలవాట్లు చిన్న కేఫ్లు లాంటివన్నీ పెట్టుకున్నారు. బాబు గారు దయచేసి అది మీ విజన్ ద్వారా వచ్చిందని మాత్రం చెప్పాకండి. ఆ విజన్ నేనే చూసావా, నేను ఇంకా చెప్పాను లేదో, చివరికి బండి మీద బొరుగులు కాకుండా బండి మీద నూడిల్స్ అమ్ముతానని చెప్తే నేను చేయగలిగింది. ఎందుకంటే మీ క్లెయిమ్ అడ్డం ఉండదు. మీరు ఏమైనా క్లెయిమ్ చేస్తారు. క్లెయిమ్ చేసినాక మర్చిపోతారులే అనుకుంటారు. మీరు 47లో మీరు ఎంత బాధ్యత లేకుండా మీరు 47 గురించి మీరు చర్చలో మాట్లాడారు. తెలంగాణ మీ వల్లనే ఎట్లా ఉంది. ఎప్పుడో మీరు తెలంగాణ ముఖ్యమంత్రి. ఈ 10 అప్పుడు ఒక 20 సంవత్సరాల కింద మీ ముఖ్యమంత్రి మీరు. మహబూబ్నగర్లో ప్రాజెక్టులన్నీ మేము కట్టినవే. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ చేసినవే. మీ హయాంలో ఏ ప్రాజెక్ట్ రాలేదు కదా. మీరు డాక్యుమెంట్లో మాట్లాడే రాకరికి దేశంలో అత్యధిక ఆదాయం రాష్ట్రంగా ఉందంటే తలసరి ఆదాయం నా వల్లనే. ఎందుకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? పాపం 5-6 మంది ముఖ్యమంత్రులు మారారు. వాళ్ళందరూ అడగాలి మిమ్మల్ని ఆఖరికి, అయ్యా ఎట్లా అధికారంలో లేకున్నా సరే ఏ విధంగా ప్రజల జీవితాలని బాగు చేస్తాం అని చెప్పేది మా చెప్పబోయే సీక్రెట్ అడగాలి ఆఖరికి. అట్లాగే పివి నరసింహరావు దయచేసి పివి నరసింహ మరి అతను కూడా నేనే చెప్పానని చెప్పలే. పివి నరసింహరావు ఆర్థిక సంస్కరణలు కూడా నా వల్లనే, నేను చెప్తేనే, అసలు నేను రాసిస్తేనే, నా విజన్ ద్వారా మాత్రమే అని చెప్పలే. భయపడ్డా ఆయన చెప్తాడేమో ఆ విధంగా. 47కు మీరు ఈ భారతదేశం గురించి మాట్లాడతారు, ఈ రాష్ట్రం గురించి మాట్లాడయ్యా బాబు ముఖ్యమంత్రి గారు.
47లో ఈ దేశం $30 ట్రిలియన్ జీడిపికి పోవాలట. ఐ కెనాట్ అండర్స్టాండ్ హౌ ఈజ్ ఇట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ టాకింగ్ అబౌట్ నేషనల్ జీడిపి. దాంట్లో భాగంగా 47 కల్లా $18,000 ప్రతి ఒక్క ఇంటికి రావాలట తలకి. 47కి అంటే 47 దానికి ఇంకేం మాట్లాడకూడదేమో, బహుశా ఆయన ఉద్దేశం అదే కావచ్చు. మీరు ఏం అడగద్దండి, మీరు సూపర్ 6 గురించి మాట్లాడద్దండి, ప్రజల కష్టం గురించి మాట్లాడద్దండి, ఏం మాట్లాడద్దండి మీరు. అదేదో సినిమా చూసాం పాతకాలంలో, బహుశా కోట అనుకుంటాను, అట్లా కోడి ఆడ కట్టేసేసి ఆఖరికి భోజనం చేస్తూ ఉంటాడు ఆఖరి. అట్లా మీరు 47ని చూపించి మాకు ఈ పని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు అతనే కాదు, ఇంకా ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఎమ్మెల్యేలు చెప్తా ఉండా, మీకేం అర్థం కావడంలే, మీరు నంబర్ చూసుకొని చప్పట్లు కొట్టుకుంటా ఉన్నారు. స్వర్ణాంధ్ర విజన్ని సక్సెస్ చేసే బాధ్యత ఎవరు తీసుకోవాలా? ఎమ్మెల్యేలు తీసుకోవాలట. సక్సెస్ తీసుకొని వాళ్ళు తీసుకొని దాన్ని నడిపించే బాధ్యత మొత్తం వాళ్ళదే అంట. పారిశ్రామికవేత్తల్ని కూడా వారే పిలుచుకొచ్చుకోవాలట. మరి దావోస్ దాంట్లో ఎందుకు పోయినట్లు అందరు ఎమ్మెల్యేలను తీసుకుంటే పని అయిపోయింది కదా. అట్లాగే 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ తీసుకెళ్తాయండి. ఎట్లా తీసుకెళ్తారు? సంపద సృష్టి ఎట్లా చేస్తారు? మాకేం అర్థం కావడంలే. చివరికి మీ దగ్గర ఒక లెక్క ఉంది మా దగ్గర, మీ సంపద సృష్టి ఎట్లా ఉంటుందో. ఇప్పటికిప్పుడు మీరు లెక్కల్లో బాగా మాట్లాడతారు. లెక్కల్లో మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, అందరికంటే గట్టిగా లెక్కలు చెప్పలేని వాళ్ళు మీరు. ఒక చిన్న లెక్క అడగాలనుకుంటాము. మీరు నిన్న మాట్లాడుతూ పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ పెట్టినప్పుడు అంత చాలా విషయాలు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు అవసరం వస్తే మాడుకోవచ్చు. వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే 13కి మేము గ్రోత్ రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పాడు, 13 చిల్లర. కానీ మీరు నిన్న మాట్లాడుతూ 17 అంటే ఈ వారం 10 రోజుల్లో వచ్చిన ప్రధానమైన అంత గొప్ప మార్పు ఏందో నాకైతే అర్థం కావట్లేదు. ఎక్కడైనా ఒక గోల్డ్ మైన్ పడిందా? లేకపోతే ఒక 10 లక్షల కోట్లతో మీరు చెప్పేవి నిజమైన వాస్తవంగా ఫ్యాక్టరీ వచ్చిందా? ప్రజల కొనుగోలు శక్తి ఏమన్నా పెరిగిందా? ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందనేది కదా రిపోర్ట్ ఈ రోజున. మరి ఈ వారం 10 రోజుల్లోనే మీరు ఎవరిని మోసం చేద్దామని, ఎవరికి అబద్ధపు విషయాలు చెప్దామని ఆ సంఖ్య గాలి కొట్టి దాన్ని పెంచితే ఎట్లా పెంచుతారు మీరు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది మీరు అనుకుంటే అయిపోయిందా? వద్దులే 13 బాగాలేదు, 17 అయితే బాగుంటుంది అనుకుంటే సరిపోద్దు కదా, లెక్కలు కదా ఇవి. నీ రెవెన్యూ అని చెప్పండి, నీ రెవెన్యూ డెఫిషిట్ అని చెప్పండి, ఎంత రికవరీ అని చెప్పండి, సవరించిన అంచనాల్లో ఏం అంచనాలు కాదు, సవరించిన దాంట్లో ఎంత డబ్బులు వచ్చాయో చెప్పండి. అన్నిట్లో లోటు ఉంది, మీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో లోటు ఉంది. చెప్పాల్సి వస్తే ఆఖరికి మీ జిఎస్టీలో ఈ రోజున గ్రోత్ ఓన్లీ 3.7%, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో మీకు తక్కువ ఉంది 7.23, సేల్స్ ట్యాక్స్లో 6.66 వచ్చి తక్కువ ఉంది. మరి ఎట్లా? మరి తగ్గుతూ ఉంటే మీరు ఎట్లా? మీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, మీ ఇన్వెస్ట్మెంట్ ఏదో ఉంటుంది కదా, దాదాపు 50.53% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గింది మీ దగ్గర. మరి సంపద పెరిగింది ఎట్లా చెప్తారు మీరు? ఆఖరికి ఊరికి అట్లా ఉరామారిగ్గా లెక్కలు వేసుకోవడం, అంకెలు పెంచుకుంటూ పోవడం, నంబర్లు ఇచ్చుకుంటూ పోవడం. కనుక చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక దుర్మార్గమైన డాక్యుమెంట్ని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ డాక్యుమెంట్లో కొన్ని అంశాలు చూస్తే భయం వేస్తుంది. ఏంటంటే అసలుకి ప్రపంచ స్థాయి ఇండస్ట్రీస్ని పెడతాడట, లేకపోతే వీళ్ళు డెవలప్ చేస్తాడట ప్రపంచ స్థాయి. ఈ ప్రపంచం అంటే ఏమనుకుంటున్నాడు నాకు అర్థం కావడం లేదు. జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా అంతే అదగానుకోవడానికి నాకు కూడా ఉంది. హీ టోల్డ్ దట్ హిజ్ ఇన్ విజన్ హీ గోయింగ్ టు మేడ్ దిస్ కంట్రీ. అట్లాగే ప్రపంచానికంతా ట్రైనింగ్ ఇస్తాడట.
సంపద ఎట్లా పెంచుకోవాలా, ఉద్యోగాలు ఎట్లా చేసుకోవాలి, ట్రైనింగ్ ఇస్తారు ప్రపంచానికంతా. బహుశా అది నరేంద్ర మోడీ దగ్గర తెచ్చుకొని ఉంటాడు. విశ్వగురు అంటే బాగుంది, ఇదేదో వినడానికి బాగుంది ఇంగ్లీష్లో మార్చుకొని. అట్లాగే ప్రపంచానికే చంద్రబాబు నాయుడు గారు ఒక దిక్సూచిగా మారుతారు. పదాలు బాగుంటాయని పెడుతుంటాడు, నాకు అర్థం కాదు. విజన్ అంటే బాగుంటుంది, విజన్ 2020, విజన్ 29, విజన్ 47. అదృష్టం బాగుండి ఇంకొక 100 ఏళ్ళు బతికితే బహుశా ఎన్ని వస్తాయో కూడా నాకు తెలియదు. ఎన్ని నాకు ఎంతో మారుతూ విజన్లు మారుతూ పోతూ ఉంటాయి. 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటాను నేను. నాకు ఇంకా అంతగా ఎక్కువ నాకు అవసరం. ఈ 100 కాదు, ఇంకా వచ్చే 100 ఏళ్ళు కూడా. ఎందుకంటే నంబర్లు. కాబట్టి నేను అడిగే పాయింట్ ఒక్కటే, బాబు గారు దయచేసి మీరు ఎప్పుడు కూడా లేని మాటలు చెప్పొద్దండి. మీ 2020లో మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆ రోజున మీ విజన్ 2020లో అంటే మీ యొక్క వాస్తవ విధానాలు ఏంటంటే ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడం. ఇది మీకు అవునా అని మీరు ప్రశ్న చేయొచ్చు. ఎందుకు ఆఖరికి అంత అనుమానం మీకు? మీ హయాంలో దాదాపు 54 పైగా సంస్థలు ప్రైవేటీకరించబడ్డాయి. మొన్నటికి మీరు కూడా బహుశా ఏదో ఏపీ ఆయిల్ సీడ్స్ అమ్ముతామని చెప్పినట్లు గుర్తు పేపర్లు చూశాను నేను. కొత్తగా వచ్చిన తర్వాత ఆల్విన్ కావచ్చు, హెచ్ఎంటీ కావచ్చు, యుఎస్టీ కావచ్చు, ఎన్ని పోయినాయి ఆఖరికి. స్పిన్నింగ్ మిల్లులు లేవు, షుగర్ ఫ్యాక్టరీలు లేవు, ఏవి పడితే అవి చివరికి దాదాపు లెక్క పంపించమంటే పంపిస్తాను. మీ నాయకత్వం జరిగింది ఏంటంటే ఆ రోజున మీరు ప్రజల ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగట్టేందుకోసం, చోకగా కట్టబెట్టేందుకోసం మీరు పెట్టిన పేరు ఏంటంటే ఏపీ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ రిఫార్మ్స్ అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజల ఆస్తులని రిఫార్మ్ చేయడం. బాబు గారు, మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 54 సంస్థలను కోల్పోయారు. మీరు ఇప్పుడు ఆగారా? మీ విజన్ ఇట్లే ఉంటుంది. ఆర్టీసీ బస్ స్టాండ్లు ఇచ్చేస్తా ప్రైవేట్ వాళ్ళకి, ఆర్టీసీ కూడా 1,50,000, 1,30,000 ఎకరాలు ఇచ్చేస్తా ప్రైవేట్ వాళ్ళకి, పోర్ట్లు ఇచ్చేస్తా ప్రైవేట్ వాళ్ళకి. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కళ్ళ ముందు జరుగుతుంటే అప్పటికి కూడా మాయ మాటలు తప్ప. రోడ్లు వేస్తామని చెప్పి విపరీతంగా రోడ్లు వేస్తానని చెప్పారు. ఎట్లా? టోల్ గేట్లు కట్టేదానికే. అంటే చివరి రోడ్లు కూడా వ్యాపారంగా మార్చి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే ప్రక్రియ. మీరు ఇంకా దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే మీ దగ్గర బాధపడే అంశం P4 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదో P4 పెట్టారు. అంటే ఎవరో పెద్ద ఆయన వస్తారట, వీరి గొప్పతనం విని పైసలు ఇస్తారట, ఆ పైసలను పెట్టి పబ్లిక్ని పెట్టి చివరి పెట్టి ఏదో డెవలప్ చేస్తారట. సంపద సృష్టిస్తా అని చెప్పే మనకు వీడియో చూశాను నేను. జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అప్పులు చేసి 10 రూపాయలు ఇస్తా ఉన్నాడు, నేను సంపద పెంచి సంపాదించి 15 రూపాయలు ఇస్తా అని చెప్పావు. అంటే సంపాదించడం అంటే ఏందో మాకు అర్థం కావడంలే. ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకి చౌకగా కట్టిబెట్టే ప్రయత్నం తప్ప నాకు ఇంకోటి ఏం కనపడడం లేదు. ఇంట్లో మీ ఆలోచన అట్లే ఉంటుంది. అసలుకి కనుక చంద్రబాబు నాయుడు గారు, మీరు దయచేసి ఇవన్నీ కూడా మీరు మాట్లాడద్దండి. మా దగ్గర వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎంత ఇబ్బంది ఉందంటే మీరు మాట్లాడుకుంటూ బహుశా మీరు డబ్బులు ఇచ్చారని అన్ను, కానీ మొత్తం మీద అమెరికా ప్యాకేజ్లో మిమ్మల్ని అసలుకి ముఖ్యమంత్రులకంతా, భారతదేశంలో ముఖ్యమంత్రులకంతా రోల్ మోడల్ అయినా అసలు ఇతను సీఎం కాదు, ఇతను CEO ఆఫ్ ద స్టేట్ అని ఈ విధంగా మాట్లాడని చూసాం. ఒక్కటైనా మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి మాకు. ఎక్కడైనా సరే మీ నాయకత్వంలో ఒక ప్రధానమైన సాగునీటి ప్రాజెక్ట్ వచ్చిందా చెప్పాలా? మీరు నాకు గుర్తుకుండి
మీరు 2 సార్లు ఉరవకొండలో 5 టీఎంసీలకి ఒకే ప్రాజెక్టు కోసం ఉరవకొండ ఆత్మకూరు దగ్గర ఒకే హంద్రీనీవా కోసం మీరు 2 సార్లు టెంకాయ కొట్టిపోయింది మాత్రమే గుర్తుంది నాకు. అటు తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాన్ని 50 టీఎంసీలు మార్చుకొని ఆ 50 టీఎంసీలు మార్చుకున్న తర్వాత ఆ ఎత్తిపోతల పథకాన్ని చేసుకుంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ఆపుతుంటే జరిగే నష్టాన్ని కూడా గమనించని మీరు, మాట్లాడని మీరు, రాయలసీమ బంగారు సీమగా మారుతుందని మీరు ఊరకనే మమ్మల్ని మోసపుచ్చే మాటలు మాట్లాడతారా? మీ నాయకత్వంలో రాయలసీమ ప్రాంతంలో కియా అని అరవబాకండి. మేము 100 ఎకరాల భూములు ఇచ్చాం. మా నీళ్ళు లేకపోతే నీళ్ళు కూడా ఇచ్చాం. మేము స్వర్ణ బంగారుగా మారుతుందని చెప్తారు. ఏం చేసి చెప్పండి ఒక మాట నాకు. రాయలసీమకి ఏంటి ఈ మాట బనకచెర్ల గురించి. బనకచెర్ల మీ ఆలోచన, మా ఆలోచన కాదా అది? కృష్ణా గోదావరి అనుసంధానం అనేది మా ఆలోచన కాదా? దట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ ఆలోచన. మీ జోబులు వేసుకుని అంటే మీ అకౌంట్లు వేసుకునే కార్యక్రమం అన్ని ఆఖరి. ఈరోజు అనంతపురం జిల్లాలో ఆదాయం పెరిగిందంటే కేవలం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, తదనంతర ప్రభుత్వాలు, మీరు కాదు. రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం, ఎరువులు, విత్తనాలు, ఇన్సూరెన్సులు, దాంతోపాటుగా డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు, అవసరం వస్తే సపరేట్ ట్రైన్లు వేయడాలు, హార్టికల్చర్లో ముందుకు పోవడం వల్ల కష్టపడి అనంతపురం రైతు కష్టం అది. అందులో మీ భాగం ఏందో నాకు అర్థం కావడం లేదు. 3 సార్లు ముఖ్యమంత్రి మీరు. రాయలసీమ ప్రాంతమేనే చెప్పుకుంటూ ఉంటారు. దయచేసి అట్లా మాట్లాడబాకండి. నిజంగా మీకు రాయలసీమ మీద ప్రేమ ఉంటే మా హక్కుగా ఉన్న రాజధాని మాతో మాట్లాడి ఉండాల్సింది రాయలసీమ వాళ్ళతో. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హైకోర్టును మాకు అట్లే ఉంచి ఉండాల్సింది. ఉంచారా? అనంతపురం జిల్లాకు శాంక్షన్ అయినా వస్తుందని ఆశపడ్డ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అయినా ఆగి ఉండాలి అక్కడ. ఎందుకు మీరు రాయలసీమ గురించి మాట్లాడతారు? నాకేం ఒక్కటి కనపడలే మీ దగ్గర నుంచి. ఏదైనా పోర్టులు కట్టారా? చూపించండి. విమానాశ్రయాలు ఏమైనా తెచ్చారా? అవన్నీ ఒకే డిజైన్లో ఉంటాయి. కనుక మీ దగ్గర ఎటువంటి విషయాలు ఉండవు. అవి జరిగిన దాన్ని మీ యొక్క ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తారు, లేదా శుద్ధులు చెప్పే ప్రయత్నం చేస్తారు. మీకు ఒక్కోసారి జ్ఞానజ్యోతులు వస్తాయి మీ ముందరికి. ఆ జ్యోతుల వెలుగులు మాకు పంచే ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తారో చెప్పండి. 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా మారుస్తారా? చెప్పండి. అసలు ఎట్లా మీ ప్లాన్ ఏంది నాకు చెప్పండి. ఒకసారి వింటారు, ప్రజలు వింటారు. పాపం స్లోగన్ వద్దు. పోయినప్పుడు ఆయన ఒక డైలాగ్ చెప్పాడు. ఏంటంటే హెల్తీ ఏదో ఫ్యామిలీ పెట్టాడబ్బా, ఏం పేరు నాకు మీకు మర్చిపోయాడు. ఆయన విజన్ ఏంటంటే ఆఖరిలో ఏం కావాలా అన్నప్పుడు పెద్ద మనిషి ఏం చెప్పారంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ లక్ష్యం హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ. స్లోగన్ ఇస్తుంది ఆఖరికి. మా చిన్నప్పట్లో చాలా స్లోగన్లు వచ్చేది ఆఖరికి. జ్వరమా, క్లోరోక్విన్ వాడండి, మేమిద్దరం, మాకిద్దరు, అది కూడా సమస్య ఉంది ఇక్కడ ఆఖరికి. ఇట్లా ఉండేది. ఎవరి ఫ్యామిలీ బాబు గారు? దానికి కూడా చెప్పాలా మీరు? అట్లాగే మీరు ఎంత చక్కగా మాట్లాడితే అసలు ఇంటి నాకు ఆశ్చర్యం వేస్తుంది మనం చూస్తే. అసలుకి ఒక్క విషయాన్ని రకరకాలుగా మాట్లాడడం, వ్యతిరేకంగా మాట్లాడడం ఎట్లా సాధ్యం? మీరు చేయాల్సింది ఈ రాష్ట్ర జనాభా గురించి పెంచడం కాదు. ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏ ప్రయోజనమైన జనాభాతో నిమిత్తం లేకుండా జరగాలని డిమాండ్ చేయాలి మీరు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ నాయకుడు మీరు. ఆ డీలిమిటేషను అదొకటో ఇదొకటో వస్తే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించండి. అంతేగాని పిల్లల్ని కనండి 10 మంది కంటే సపరేట్ కార్డు ఇస్తారట. అంటే బిల్లులు కొట్టించిస్తాడేమో 10 మంది ఉన్నారని. మరి అప్పుడు ఈయన మాటలని పిల్లలు కన్న వాళ్ళకి ఏం చేస్తాడు నాకు అర్థం కాదు. అందుకని జనాభా పెరుగుదలని ప్రోత్సహిస్తున్నారట. మన చక్కగా అడిగారు, వాళ్ళు ఎవరు సాగుతారు బట్టి నేను ఇస్తా 15,000 కనండి. ఎంతమందికి ఇప్పటికే 15,000 మోసుకోలేక తెస్తా ఉన్నారు. 15 అని ఫిగర్ అక్కడికి ఆగుంటే బాగుండేది. భాష గురించి కూడా మీరు మాట్లాడారు కదా.
ఏం బాబు గారు ఏం మాట్లాడతారు? మన పిల్లలు ఏ మీడియం స్కూల్లో చదివారు? సరే అట్లాగే మీ దగ్గర ఉన్న వాళ్ళు అడగండి, వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చదివారు, కనీసం ఎయిడెడ్ స్కూల్లోనే చదివారో కనుక్కోండి. దయచేసి ఏదో ఆయన డిప్యూటీ సీఎం మాట మాట్లాడారని దానికోసం మీరు దాన్ని ఫ్యాసిఫై చేసే ప్రయత్నం తప్ప నాకేం కనపడలేదు. భారతదేశంలో 22 అనుకుంటా, బహుశా 22 జాతీయ భాషలు ఉన్నాయి. 22 జాతీయ భాషలు ఏ భాష నేర్చుకునే అవకాశం కలిగించండి. మా శివ పిల్లలు ఉన్నారు, వాళ్ళు తమిళ్ నేర్చుకుంటారు, అవకాశం కల్పించండి. నాగాలాండ్ నాగాస్ భాష నేర్చుకుంటారు, కల్పించండి. కనుక ఏదో మనసులో పెట్టుకుని ఏదో మాటలు మాట్లాడదు దయచేసి. ఈరోజు అస్తిత్వ సమస్య వచ్చినప్పుడు అందరితో కలిసి మాట్లాడాలి. మీరు ఏమైనా నేర్చుకోవచ్చు, ఎవరొద్దన్నారు? దండిగా నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి, ఉర్దూ నేర్చుకోండి, కొంకణి నేర్చుకోండి, స్కూల్లో పెట్టండి. మాకు కన్నడ అంటే ఇష్టం, అనంతపురం జిల్లా వాళ్ళకి మాకు కన్నడ టీచర్లు పెట్టండి మా బళ్ళల్లో. ఎందుకు హిందీ టీచర్ మాత్రమే ఉంటాడు? హిందీకి వ్యతిరేకమే కాదు. కనుక కొన్ని విషయాలు మాట్లాడుకోకుండా ఉంటే బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే తెలుగు వాళ్ళ గురించి మాట్లాడితే బాగుంటుంది. ఊరకనే ఆయన ఏదో మన అట్లా మాట్లాడుతూ పోయి ఏం వద్దా, మాట్లాడకూడదా, వద్దన్నారు. ఈ కొంకణ్ తీరులో కొంకణి లాంగ్వేజ్ ఉంటుంది, నేర్పించండి. కాబట్టి స్పష్టమే, ఇష్టం ఉన్న వాళ్ళు ఎన్ని భాషలైనా నేర్చుకుంటారు. కొద్దిమంది ఏమి చెప్పకముందు 20 భాషలు వస్తాయి. నరసింహారావు గారికి చాలా భాషలు వస్తాయి, నాకు కూడా 3-4 భాషలు వస్తాయి. కాబట్టి అటువంటివన్నీ మానేస్తే బాగుంటుంది. విదేశీ భాష ఆయన మాట్లాడేదే కదా పాపం, స్పీచ్ ఇస్తే అర్థం విదేశీ భాషలోనే మాట్లాడదు. భాష ఇంగ్లీష్ని ఏమన్నా స్వదేశీ భాష అనుకుంటున్నాడో నాకు తెలియదు. కాబట్టి మీ యొక్క 47 డాక్యుమెంట్ని మీరు ఎటువంటి ఆలోచన లేకుండా తీసుకువచ్చారు. మాకు అబద్ధాలు చెప్పే ప్రయత్నాలు చేశారు. మీరు దయచేసి మేము మర్చిపోయి ఉంటాం అనుకోబాకండి. దాని అమలు కూడా మీరు ఎంత ఎంత జారిపోతున్నారు మీరు. దాని జిల్లాలకి ఒక విజన్ అంట, సచివాలయాలకు విజన్ అంట, వీటన్నిటినీ కలిసి మళ్ళీ ఎమ్మెల్యే చూడంట. పరిశ్రమలు తీసుకురావడం నా ఒక్క పరిశ్రమలు నా ఒక్కటే బాధ్యత కాదు, అందరూ ఎమ్మెల్యేలు కష్టపడాలంట. 29 నాటికి పేదలందరికీ సొంత ఇల్లు ఇస్తారట. 3 సార్లు ముఖ్యమంత్రి.